హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు క్లాస్ బేస్డ్ వ్యూస్లో లిస్ట్ వ్యూలో ఉన్న అట్రిబ్యూట్స్ గురించి, మెథడ్స్ గురించి, ఓవర్ రైడ్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు క్రియేట్ వ్యూ, అప్డేట్ వ్యూ, డిలీట్ వ్యూలో ఉన్న అట్రిబ్యూట్స్ గురించి, మెథడ్స్ గురించి, ఓవర్ రైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా మీకు క్రియేట్ వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్రియేట్ వ్యూలో కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ మెన్షన్ చేసేస్తాం ఇక్కడ. సో ఒకటి మోడల్, 2 ఫీల్డ్స్, 3 టెంప్లెట్ నేమ్, సక్సెస్ యూఆర్ఎల్. సో ఇవి కాకుండా ఇంకొక అట్రిబ్యూట్ ఉందండి. ఆ అట్రిబ్యూట్ వచ్చేసరికి ఫామ్ అండర్స్కోర్ క్లాస్. ఓకే, ఈ ఫామ్ అండర్స్కోర్ క్లాస్ ఏంటి అని అంటే, మీకు ఇది డీటెయిల్గా తెలియాలంటే ముందుగా మీకు ఒక ఫామ్ చూపిస్తానండి. చూపిస్తే మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ క్లాస్ బేస్డ్ వ్యూస్ రాస్తున్నప్పుడు ఫామ్ డాట్ పీవైని యూజ్ చేయమండి. చూడండి, ఎక్కడ కూడా నేను ఫామ్ డాట్ పీవై అనేది క్రియేట్ చేయాల. ఓకే, సో అసలు మనకు ఫామ్ డాట్ పీవై అనే పేజ్ అవసరం లేదు. సో ఆ పేజ్ లేకుండా ఇక్కడ ఫీల్డ్స్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఫామ్ క్రియేట్ అయిపోద్ది. మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఈ విషయాన్ని చూసాం మనం. ఓకే, సో అయితే నేను క్రియేట్ చేసిన ఫామ్ ఇదిగో, ఆల్రెడీ పేజ్ క్రియేట్ చేసి పెట్టాను. ఇది మళ్ళీ చూపించడం ఎందుకు అని క్రియేట్ చేసి పెట్టానండి. లాస్ట్ వీడియోలో ఇది చూపించాను మీకు ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫామ్ క్రియేట్ అయిపోయింది. సో టైటిల్ వచ్చేసింది, ఆథర్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, అలాగే ఒక డ్రాప్ బాక్స్ వచ్చింది, పబ్లిష్ డేట్ కూడా వచ్చింది. ఓకే, అయితే ఇందులో మీకు పబ్లిష్ డేట్ ఏదైతే ఉందో డేట్ ఫార్మాట్ ఇవ్వలేదండి మనం. సో డేట్ పిక్కర్ ఉండాలి దీంట్లో. సో ఇప్పుడు డేట్ పిక్కర్ లేదు మనకి. సో డైరెక్ట్గా ఫీల్డ్స్ ఇక్కడైతే డిస్ప్లే అయిపోయినాయి. సో వీటికి విడ్జెట్ యాడ్ చేయాలి. డేట్ పిక్కర్ కావాలంటే విడ్జెట్ యాడ్ చేయాలి. సో విడ్జెట్ మనం ఎక్కడ యాడ్ చేయగలం? సో డైరెక్ట్గా ఫామ్స్లో యాడ్ చేయగలం. సో ఫామ్స్లో యాడ్ చేస్తే తప్ప మనకు ఆ డేట్ పిక్కర్ రాదండి. సో అలాంటి సందర్భంలో మనం ఇందులో కూడా ఫామ్ రాసుకుని, క్లాస్ బేస్డ్ వ్యూస్లో కూడా ఫామ్ రాసుకుని, ఆ ఫామ్ని ఏదైతే క్లాస్ రాస్తాం కదండి, ఆ క్లాస్ని ఇక్కడ ఫామ్ అండర్స్కోర్ క్లాస్లోకి కాల్ చేస్తాం అనమాట. సో అది ఎలా కాల్ చేస్తామో చూపిస్తాను ఇప్పుడు. సో ముందుగా మనం ఫామ్ క్రియేట్ చేసుకోవాలండి. సో ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? బుక్స్లో క్రియేట్ చేసుకోవాలి. ఫామ్స్ డాట్ పీవై. సో ఫామ్స్ అనేవి పెట్టక్కర్లేదండి, ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో మనకు ఫామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫామ్స్ డాట్ పీవై అని ప్రతిసారి నేను రాస్తున్నా, బట్ మీరు ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫామ్స్ డాట్ పీవైలో మనకు కావాల్సింది ముందు ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. సో ఫాస్ట్గా నేను రాసేస్తాను. మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. క్లాస్ బుక్ ఫామ్ అని పెడుతున్నానండి. సో క్లాస్ మెటా మోడల్ ఈక్వల్ టు బుక్ ఫీల్డ్స్ ఈక్వల్ టు. సో మనం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదండి ఫీల్డ్స్, ఇక్కడ వ్యూస్లో మెన్షన్ చేసాం, అదే కాపీ పేస్ట్ చేస్తానండి. ఇదిగోండి, కాపీ చేశాను. ఫామ్స్లోకి వెళ్ళి పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఫీల్డ్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు దీనికి ఒక విడ్జెట్ యాడ్ చేయాలి. సో విడ్జెట్ కూడా తీసుకుందామండి. సో పబ్లిష్ డేట్కి మనకి డేట్ పిక్కర్ కావాలి. సో అందుకనే దీన్ని కాపీ చేసి, ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, అందుకనే నేను ఈ విషయాన్ని చెప్పట్లేదండి మీకు. సో విడ్జెట్స్ యాడ్ చేస్తున్నాను. సో విడ్జెట్ వచ్చేసరికి మనకి డేట్ ఇన్పుట్ కావాలి. ఫామ్స్ డాట్ డేట్ ఇన్పుట్. ఓకే, సో ఇందులో టీటీఆర్ఎస్ ఈక్వల్ టు టైప్ వచ్చి డేట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫామ్ కంప్లీట్ అయిపోయింది. ఫామ్ రాసేస్తానండి. సో సేవ్ చేసేద్దాము, దీన్ని క్లోజ్ చేద్దాం, దీంతో పని లేదు మనకి. సో ఇప్పుడు మళ్ళీ వ్యూస్లోకి వస్తున్నాను. సో వ్యూస్లో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అవసరం లేదండి మనకి. ఓకే, సో ఈ ఫీల్డ్స్ నేను కామెంట్ చేసేస్తాను. యాక్చువల్లీ డిలీట్ చేసేయచ్చు, బట్ కామెంట్ చేశాను. సో ఇప్పుడు ముందుగా మనం పైకి వెళ్ళి ఆ ఫామ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఫ్రమ్ ఫామ్స్ ఇంపోర్ట్, మనం రాసింది బుక్ ఫామ్ అని రాసాము. ఓకే, బుక్ ఫామ్
దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ బుక్ ఫాము ఈ క్లాస్ అని రాసాం కదండి, ఫామ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ బుక్ ఫామ్ని ఇవ్వాలండి. సో ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్ అవసరం లేదండి, దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫామ్లో మెన్షన్ చేస్తాం. రైట్, సో ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. అదిగోండి డేట్ పిక్కర్ వచ్చేసింది మనకి, చూసారా? సో ఇలాగా ఈ యాట్రిబ్యూట్ మనకి ఫామ్ అండర్ స్కోర్ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఆ ఫామ్ని ఏ సందర్భంలో యూజ్ చేయాలి అనే విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెథడ్స్ గురించి తెలుసుకుందామండి. ఈ క్రియేట్ వ్యూలో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. సో ఒక మెథడ్ వచ్చి గెట్ అండర్ స్కోర్ కంటెస్ట్ అండర్ స్కోర్ డేటా. సో దీని గురించి మనం ఆల్రెడీ లిస్ట్ వ్యూలో తెలుసుకున్నామండి. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటండి, ఒక డేటాని ఎక్స్ట్రా డేటా ఏదైనా సరే మనం ఆ పేజ్లో యాడ్ చేయాలంటే మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. ఒక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని మనం ఏ పేజ్ అయితే చూస్తున్నామో HTML పేజ్, ఆ పేజ్లో యాడ్ చేయాలి అని అంటే సో ఈ గెట్ కంటెస్ట్ అండర్ స్కోర్ డేటాని మనం యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ మెథడ్ మనం ఆల్రెడీ లిస్ట్ వ్యూలో తెలుసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకొక మెథడ్ ఉంది, ఆ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో ఆ మెథడ్ వచ్చేసరికి దీన్ని కమెంట్ చేస్తాను, మళ్ళీ లేకపోతే మనకి ఇష్యూ వస్తుంది, ఎర్రర్ వస్తుంటాయి. ఓకే, సో ఇంకొక మెథడ్ వచ్చేసరికి గెట్ ఫామ్ అండి. ఓకే, సో ఈ ఫామ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి. మనం ఫామ్ తీద్దాము ఒక్కసారి. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఫామ్ చూడండి. ఈ ఫామ్లో ఈ స్టేటస్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో కొంచెం చిన్నగా కనపడుతుంది మనకి. సో మనకి ఈ విడ్త్ని పెంచాలనుకుంటున్నాం మనం. ఓకే, సరే విడ్జెట్లో రాసుకుంటే అయిపోతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనం అక్కడ కాకుండా ఇంకా కొంచెం వేరే చోట ఎక్కడో, లేకపోతే యూజర్ టు యూజర్ కింద, అంటే ఒక యూజర్కి ఎంత సైజులో చూపించాలి, ఇంకో యూజర్కి ఎంత సైజు చూపించాలి, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు మెథడ్ ద్వారా దీంట్లో ఉన్న స్టైల్ని మార్చేయచ్చు అనమాట అండి. మెథడ్ ద్వారా ఎలాగండి చూపిస్తాను చూడండి. ఇక్కడ గెట్ ఫామ్. సో మనం ఈ మెథడ్ని కాల్ చేయగానే మనకి ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే మన దగ్గరికి మెథడ్ ఓవర్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో ఫామ్ అండర్ స్కోర్ క్లాస్ అని ఇవ్వాలి. సో ఫామ్ అండర్ స్కోర్ క్లాస్ అంటే మనము ఈ ఫామ్ అండర్ స్కోర్ క్లాస్లో ఉన్న ఫీల్డ్స్ని మనం మోడిఫై చేస్తాం, అంటే క్లాస్ స్టైల్ మోడిఫై చేస్తున్నాం. సో కాబట్టి దీన్నే తెచ్చుకుందాం మనం. ఓకే, నన్. సో ప్రస్తుతానికి ఏం లేదు, నన్ చేసేస్తున్నాం మనం. దాంట్లో ఎటువంటి స్టైల్ లేదు, నన్ పెడుతున్నాం అనమాట అండి. ఏం స్టైల్ లేదు, నన్ ఇస్తున్నాను. ఇప్పుడు దానికి స్టైల్ నేను క్రియేట్ చేస్తా, అంటే మనం ఈ మెథడ్లో నేను క్రియేట్ చేస్తానని చెప్తున్నాం అనమాట అండి. ఓకే, సో ముందు మనం సూపర్ క్లాస్ని తెచ్చుకోవాలి కరెక్ట్నే. సో సూపర్ క్లాస్ కోసం ఒక వేరియబుల్ తీసుకుందాము. ఫామ్ ఈక్వల్ టు సూపర్ డాట్ గెట్ అండర్ స్కోర్ ఫామ్. ఓకే, ఫామ్ క్లాస్. సో ఇలా తీసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ అయితే మనం విడ్త్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ని మనం తెచ్చుకోవాలండి. ఓకే, సో ఫామ్ డాట్ మన ఫీల్డ్ ఏంటండి, మనం అనుకున్న ఫీల్డ్ ఒకసారి మనం ఫామ్స్ డాట్ pyలో చూద్దాం. మనం స్టేటస్ అనే ఫీల్డ్ని కొంచెం విడ్త్ పెంచాలనుకుంటున్నాం. రైట్, సో ఫామ్ డాట్ ఫీల్డ్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో సింగిల్ కోట్స్లో ఆ స్టేటస్ అనేది తీసుకోవాలి. ఓకే, సో స్టేటస్ తర్వాత విడ్జెట్ డాట్ ATTRS అట్రిబ్యూట్స్ అండి. ఓకే, డాట్ అప్డేట్ రౌండెడ్ బ్రాకెట్స్లో మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ పెట్టి. ఓకే, ఇంతకుముందు మనం విడ్జెట్స్లో ఎలా అయితే రాసామో అలాగే రాసేస్తామండి. స్టైల్ ఓకే కోలన్, ఇక్కడ విడ్త్ వచ్చి మనకి ఒక 200 పిక్సెల్ పెడదాం. రైట్, సేవ్. ఒక్కసారి ఫ్రంట్ ఎండ్లో చూద్దాం. ఇప్పుడు మనకి స్టైలు స్టేటస్ దానికి అప్డేట్ అవ్వాలి. ఓకే, రిటర్న్ చేయాలి, అందుకనే మనకు రాలేదు. చూడండి ఇక్కడ మనం రిటర్న్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చాం. సో రిటర్న్ చేయాల్సింది ఏంటంటే ఫామ్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాం. రైట్, ఇదిగోండి చూసారండి స్టేటస్ ఫీల్డ్ ఏదైతే ఉందో మనకి విడ్త్ పెరిగిపోయింది, 200 పెరిగిపోయింది. సో ఇంతకుముందు మనకు చిన్నగా కనపడింది, ఇప్పుడు విడ్త్ పెరిగిపోయింది. సో ఇలాగ మనం స్టైల్ని కూడా ఓవర్ రైట్ చేసుకోవచ్చు అనమాట, ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ని.
ఓకే, మనకి ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ యొక్క స్టైల్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఓవర్ రైడ్స్ అంటే. సో ఇంకొక ఓవర్ రైడ్ ఉంటుందండి. ఆ ఓవర్ రైడ్ వచ్చేసరికి డిఫాల్ట్గా మనం ఏదైనా ఇప్పుడు టైటిల్ ఫీల్డ్లో డిఫాల్ట్గా ఏదైనా టెక్స్ట్ పెట్టాలనుకోండి. ఓకే, సో మనం అక్కడ ఏమి ఇవ్వకపోయినా డిఫాల్ట్గా తీసేసుకోవాలి. సో అలాగా ఓవర్ రైడ్ కూడా చేయొచ్చండి. సో ఆ మెథడ్ వచ్చేసరికి గెట్ ఇనిషియల్. ఓకే, సో ఆ మెథడ్ కూడా ఎలా రాయాలో చూపిస్తాను మీకు. డెఫ్ గెట్ అండర్స్కోర్ ఇనిషియల్ అండి, అదిగోండి. ఓకే, సో దీంట్లో సెల్ఫ్ ఇక్కడ డైరెక్ట్గా మనం రిటర్న్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు, సూపర్ క్లాస్ కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో కర్లీ బ్రాకెట్స్లో రిటర్న్ చేసేటప్పుడు మనం ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో, ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఉంది. సో టైటిల్లో ఓకే, సో డిఫాల్ట్ బుక్ అని రావాలి మనకి. డిఫాల్ట్ టైటిల్ అందాం. ఓకే, డిఫాల్ట్ టైటిల్ ఈ నేమ్ రావాలనుకోండి. ఓకే, అలాగే ఆథర్లో కూడా ఓకే ఓకే ఆథర్లో కూడా అనానిమస్ ఆథర్ అని రావాలనుకోండి. సో ఇలా ఒక నేమ్ రావాలనుకోండి. ఈ రెండు పేర్లు అలా రావాలనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు ఇది, రైట్. సో ఇక్కడ కామా పెట్టాలి, అందుకే ఎర్రర్ చూపిస్తుంది, మనం కామా పెట్టాలి. సో ఈ రెండు కావాలనుకోండి, జస్ట్ మనం ఇలా ఒక మెథడ్ రాసుకుంటే సరిపోద్దండి. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్లో చూడండి, రీఫ్రెష్ చేస్తే ఆ రెండు డిఫాల్ట్గా వచ్చేస్తాయి. చూసారా, డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఇలాగా మనం డిఫాల్ట్గా ఏదైనా టెక్స్ట్ మనం పెట్టుకోవచ్చు అని అంటే ఒక ఆ ఫీల్డ్లో ఈ గెట్ ఇనిషియల్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మెథడ్స్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి క్రియేట్ వ్యూలో. సో మనం అప్డేట్ వ్యూలోకి వెళ్దాం. ఓకే, సో అప్డేట్ వ్యూలో మనం సేమ్ థింగ్ చేయాలండి. ఎందుకు చేయాలి అని అంటే, సేమ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ ఫీల్డ్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకి డేట్ పిక్కర్ కావాలి. ఓకే, సో లిస్ట్ని ఎడిట్ చేస్తే డేట్ పిక్కర్ రాదు మనకి, ఎందుకంటే ఫీల్డ్స్ వాడుతున్నాం. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి, సో బుక్స్ లిస్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఎడిట్ చేస్తాను, ఇదిగోండి డేట్ పిక్కర్ అయితే రాదు. కనిపించిందండి మీకు. సో డేట్ పిక్కర్ రావాలి అని అంటే మనం సేమ్ ఎలా అయితే చేసామో క్రియేట్ వ్యూకి అదే ఇక్కడ కూడా చేయాలి. అంటే మనం జస్ట్ దీన్ని రీప్లేస్ చేయాలి, అంతేనండి. ఫీల్డ్స్ని తీసేసి దీన్ని రీప్లేస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డేట్ పిక్కర్ కూడా వచ్చేస్తుంది. సేవ్ చేద్దాం. ఓకే, సో రీఫ్రెష్ చేశాను, రీఫ్రెష్ చేయగానే ఇంకో డేట్ పిక్కర్ వచ్చేసింది. చూసారా, సో మనకు అంత ఈజీ అనమాట. సో ఇందులో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయండి, సేమ్ మెథడ్స్ ఇందులో కూడా ఉంటాయండి. దీంట్లో ఏంటంటే ఇందులో ఇంకో ఎక్స్ట్రాగా ఒక మెథడ్ కూడా ఉంటుందండి. కంటెస్ట్ డేటా ఉంటుంది మెథడ్, గెట్ ఫామ్ కూడా ఉంటుంది, ఈ రెండు ఉంటాయి ఇందులో. ఓకే, అలాగే దీంతోపాటు ఇంకొక మెథడ్ వస్తుంది, గెట్ ఆబ్జెక్ట్. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకే, మనం పోస్ట్ చేసాము, కొన్ని పోస్టులు చేసాము, అలాగే ఇంకొక యూజర్ కూడా కొన్ని బుక్లు పోస్ట్ చేశాడు అనమాట. అంటే నేను కొన్ని బుక్స్ పోస్ట్ చేశాను, అతను కొన్ని బుక్స్ పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు అన్నీ కూడా ఒక లిస్ట్లో కనబడుతున్నాయి, ప్రతిదానికి ఎడిట్ కనబడుతుంది. సో ఓకే, సో నేను ఇప్పుడు ఎడిట్ చేశాను అనుకోండి. సో ఎడిట్ చేసినప్పుడు నేను ఏదైతే పోస్ట్ చేశానో ఆ బుక్ మాత్రమే ఎడిట్ అవ్వాలి. సో ఇంకొక యూజర్ ఎవరైతే పోస్ట్ చేశారో ఆ బుక్స్ ఎడిట్ అవ్వకూడదు. సో అలాంటి సందర్భంలో ఈ అప్డేట్ బుక్లో ఒక మెథడ్ ఉందండి, గెట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ మెథడ్ని యూజ్ చేస్తే మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ యూజర్ అయితే ఆబ్జెక్ట్ అంటే ఆ బుక్ అనమాట, ఏ యూజర్ అయితే పోస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని ఎడిట్ చేయగల పర్మిషన్స్ వస్తాయన్నమాట అండి. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే అండి, ముందుగా మనం పర్మిషన్స్ డినైన్ అని ఒక మాడ్యూల్ ఉంటుందండి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని ఈ మెథడ్ రాయాలన్నమాట అండి. సో ఇంపార్టెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అయ్యే చెప్తున్నాను మీకు. సో ఆల్రెడీ మనకి గెట్ కంటెస్ట్ డేటా గురించి చెప్పుకున్నాం, సో ఇందులో కూడా ఉంది, చెప్పట్లేదు మీకు. అలాగే గెట్ ఫామ్ గురించి చెప్పుకున్నాం, ఇందులో కూడా ఉంది, నేను చెప్పట్లేదండి. రైట్, సో దానికోసమని ఇప్పుడు ఇందులో ఏదైతే లేదో అది దాని గురించి చెప్తున్నాను, గెట్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో దాని గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే లైబ్రరీ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఒక మాడ్యూల్ని. ఏంటది? పర్మిషన్ డినైన్. ఓకే, సో ఫ్రమ్ Django డాట్ కోర్ డాట్ ఎక్సెప్షన్స్
ఇంపోర్ట్ పర్మిషన్ డినైన్ ఇవ్వండి, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు అక్కడ మెథడ్ ఓవర్ రైట్ చేస్తాం కదండి, దాంట్లో మనం యూజ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి మెథడ్ నేమ్ వచ్చేసరికి గెట్ ఆబ్జెక్ట్. సో గెట్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్. ఓకే, సో దీన్ని సెల్ఫ్ తీసుకోవాలి. సెల్ఫ్లో తర్వాత క్వరీ సెట్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని చెప్పేసి డిఫైన్ చేయాలంట. ఓకే, సో మన క్వరీ సెట్ డిఫైన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత సూపర్ క్లాస్ని కాల్ చేయాలి. సో వేరియబుల్ ఒకటి తీసుకోవాలి కదండి, ఓబీజే ఈక్వల్ టు సూపర్ డాట్ గెట్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ క్వరీ సెట్. ఓకే, సో ఇప్పుడు సూపర్ క్లాస్ని కాల్ చేసుకున్నాను. ఇప్పుడు యూజర్ బేస్డ్ కండిషన్ రాయాలండి. అంటే ఏ యూజర్కి సంబంధించిన పోస్టుల్ని ఆ యూజర్ మాత్రమే ఎడిట్ చేసి అప్డేట్ చేసుకునేలాగా. ఓకే, సో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాయాలండి. ఇఫ్ ఓబీజే డాట్ క్రియేటెడ్ బై అండర్స్కోర్ బై నాట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రిక్వెస్ట్ డాట్ యూజర్. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే అండి రైజ్ పర్మిషన్ డినైన్. ఓకే, సో పర్మిషన్ డినైన్ అనే దాంట్లో మనం ఒక చిన్న మెసేజ్ ఇచ్చుకోవచ్చు. ఎలాంటి మెసేజ్ అయినా ఇవ్వచ్చు. యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్. ఓకే, సో అలా ఎలా అయినా మన ఇష్టం వచ్చిన మెసేజ్ మనకి ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే వన్స్ అతను ఈ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి వేరే వాళ్ళ పోస్టులు కానీ ఎడిట్ చేసి అప్డేట్ చేస్తుంటే అప్పుడు ఈ మెసేజ్ వచ్చింది అనమాట అండి, యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్ అని. ఓకే, సో తన పోస్ట్ చేసినవి తనకి రావు, అందుకనే నాట్ ఈక్వల్ టు అన్నానండి ఇక్కడ. ఓకే, సో మన ఈ కానివి చేస్తేనే ఈ మెసేజ్ వచ్చింది. రైట్, సో ఫైనల్గా రిటర్న్ చేసుకోవాలి. దేన్ని రిటర్న్ చేసుకోవాలి? ఓబీజేని రిటర్న్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అయితే మనకి పనిచేయదండి, ఎందుకంటే నేను ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ ఒక్క యూజర్తోనే వర్క్ చేస్తున్నా. సో మల్టిపుల్ యూజర్స్తో వర్క్ చేసినప్పుడు ఇది పనిచేస్తుంది. సింగిల్ యూజర్తో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. జస్ట్ మీకు ఈ మెథడ్ ఉంది అని చెప్పడం కోసం నేను ఇది క్రియేట్ చేసి పెట్టానండి. ఓకే, సో సేమ్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ డిలీట్ మెథడ్లో కూడా ఉంది. ఇప్పుడు డిలీట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి అప్డేట్ వ్యూ గురించి, మెథడ్స్ గురించి తెలిసిపోయినాయి. సో అలాగే అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నాం. రైట్, సో ఇప్పుడు డిలీట్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో డిలీట్ వ్యూలో కూడా సేమ్ మెథడ్ ఉందండి, ఇదే మెథడ్ ఉంది. సో అక్కడ కండిషన్ ఏంటి అని అంటే ఏ యూజర్ అయితే పోస్ట్ చేస్తాడో ఆ యూజర్ మాత్రమే డిలీట్ చేయగలడు, వేరే యూజర్ యొక్క పోస్టుల్ని డిలీట్ చేయలేడనమాట. సో అది కండిషన్ అంటే. సో అలాగా ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా గెట్ అండర్స్కోర్ కంటెస్ట్ అండర్స్కోర్ డేటా ఉంది కదండి, దాన్ని కూడా మనం దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ మెథడ్స్ అండి ఈ రెండు మెథడ్స్. సో ఈ రెండు మెథడ్స్ కూడా ఈ డిలీట్ వ్యూలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను కామెంట్ చేసి రాస్తాను. ఓకే, సో గెట్ అండర్స్కోర్ కంటెస్ట్ అండర్స్కోర్ డేటా ఇదొకటి. రైట్, సో ఇది ఒక మెథడ్. ఈ రెండు మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ క్లాస్ బేస్డ్ వ్యూస్లో ఓకే అట్రిబ్యూట్స్ గురించి కానీ, మెథడ్స్ గురించి కానీ, ఓవర్ రైడ్ మెథడ్స్ గురించి కానీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా ఇది మాకు అర్థం కాలేదు, ఇది నాకు చెప్పలేదు, ఇది తెలియలేదు అనే అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.